ప్రపంచ మత్స్యకార దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను ప్రజెంట్ మనం ఏదైతే ట్యాంక్ బండ్ ఉందో అంబేద్కర్ విగ్రహం వద్ద ఇక్కడ ఏర్పాటు చేశారు. మనకు చూసుకోవచ్చు విజువల్స్లో మహిళా మత్స్య పారిశ్రామిక సహకారం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తాడు. ఫిష్కు సంబంధించే ఇక్కడ దొరుకుతాయి. ఇది 3 రోజుల పాటు ఇక్కడ ఈ స్టాల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనం అడిగి తెలుసుకుందాం. ఈ స్టాల్స్ నిర్వాహకులు కూడా ఉన్నారు. ఎప్పటి నుంచి పెడుతున్నారు, అదేవిధంగా ఏ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయని తెలుసుకుందాం. మేము అపోలో ఫిష్ ఫ్రై, ఫ్రాన్స్ ఫ్రై, ఫిష్ బిర్యానీ రేట్ అంటే తక్కువనే పెట్టినాము. ఫిష్ బిర్యానీ 150. ఏదైనా ఫెస్టివల్ అవుతుంటే మేము తప్పనిసరిగా పెడుతూనే ఉంటాం. నెక్లెస్ రోడ్లో పెడుతుంటాం, నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టినాము ఇంతకుముందు చాలాసార్లు. ఈవినింగ్ 5 నుండి స్టార్ట్, 10 కావచ్చు, 11, 12 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అప్పటి వరకు ఉంటాం. ఈ ఇయర్ మంచిగా ఉంటుంది స్టాల్. ఎప్పుడు అంటే 31st అయితే ఇంకా ఫుల్ అసలు మేము చేస్తూనే ఉంటాం, అక్కడ అయిపోతూనే ఉంటాం. చాలా గిరాకు ఉంటుంది. వారసుగుళ్ళో పెడతాం, మా సొసైటీ ముందు పెడతాం మేము. ప్రతి ఇయర్ మంచిగా గిరాకు వస్తుంటుంది మాకు. మా స్టాల్లో పీతల సూప్ ఉంది, ఇది కొరమీన్ సూపు, అది రొయ్యల సూప్ అండి. సో ఇది డ్రై ఫిష్ పౌడర్, డ్రై ప్రాన్స్ పౌడర్, అది కొరమీను. ఇది 150 అండి ఒక ప్యాకెట్. పెడతామండి, ప్రతి సంవత్సరం పెడతాము. పచ్చడి, బొమ్మిడాయల పచ్చడి, ఇక కొరమీను, ఇది మరల్ పులుసు. ఈ కొరమీను రేట్ ఎక్కువ ఉంది కదా, చాలామంది కొరమీను అడుగుతుంటారు. ఇంతకుముందు మేము కొరమీను పెట్టలేదు, ఈసారి పెట్టాలి అనేసి ఈసారి తీసుకొచ్చిన. రేట్ ఎక్కువనే పడింది మాకు కూడా కొరమీను. ఇది మామూలుగా 2 జొన్న రొట్టెలు ముషిరాబాద్ నుంచేనండి. ఇక్కడ కొంతమంది స్టాల్స్ లో కూడా కొనుగోలు చేస్తున్నటువంటి ఉన్నారు. ఎవ్రీ ఇయర్ చూస్తుంటాము. వీళ్ళు చేసే ఇనిషియేటివ్ చాలా బాగుంటుంది. మాకు కూడా ప్రతిసారి వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్తూ ఉంటాం మేము. రేట్లు బయటికన్నా ఇంకా రీజనబులే ఉంటాయి. ఇక్కడ ఏం ప్రత్యేకంగా స్టాల్ పెట్టిరని చెప్పి వాళ్ళు ఏం ఎక్సైటింగ్గా ఏం తీసుకోరు. రీజనబుల్, ఇంకా బయటికన్నా తక్కువనే ఉంటాయి. ఒకసారి ఎవ్రీ టైం ఒకసారి స్టాల్స్ విజిట్ చేసి ఒక టేస్ట్ చేసి వెళ్తూ ఉంటాం. ఇక్కడ మేము 9 రకాల ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ మహిళా కోఆపరేటివ్ సొసైటీ గంగాపుత్ర సంఘం వాళ్ళు ఇక్కడ మెట్టు సాయి గారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ఇవన్నీ వారు మా యొక్క జీవనోపాధి ఈ విధంగా బతకాలన్నటువంటి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా వచ్చే లాభాన్ని మా పిల్లల చదువు కోసము, మా ప్రగతి కోసము మాకు ఒక వెసులుబాటు ఉంటాయనేటువంటి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రాన్స్ ఉన్నవి, తలలు ఉన్నవి, మెత్తలు ఉన్నవి, ఓల్ ఫిష్ ఉన్నవి, అపోలో ఫిష్ ఉన్నవి, మరల్ కర్రీ ఉన్నది, వైట్ రైస్ ఉన్నది. ఇక్కడ ఏది చూసినా కూడా 99% అన్నీ పర్ఫెక్ట్ అనమాట. ఏంది కల్తీ లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండాలి, డాక్టర్ దగ్గర పోదనే నినాదంతో ఈ యొక్క ఫిష్ స్టాల్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఫిష్ ఫ్రై, ఫిష్ హలీం, ఫిష్ బిర్యానీ, తర్వాత ఫ్రాన్స్, అపోలో ఫిష్, మళ్ళీ బోన్లెస్ ఫిష్ ఫ్రై, పిలాతి అండి, ఇది రవ్వు ఫుల్ ఫిష్ అంటారు. ఇది ఫుల్ ఫిష్ పిలాతి, ఇది రవ్వు, ఇదేమో అపోలో, ఇది కూడా అపోలో ఫిష్, ఇది చేప పులుసు. ఇది 4 days ఉంది, ఈ రోజే స్టార్ట్. లేదు, ఇయర్ పెడుతూనే ఉంటాం. మెరుగంకి పెడతాం 7th, జూన్ 7th. మటన్ హలీం ఎట్లా ఉంటుంది, చికెన్ హలీం ఎట్లా ఉంటుంది, ఆ టైపులనే ఫిష్ హలీం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ స్టాల్స్లో కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం నేను ఈ ఫెస్టివల్లో తప్పకుండా పాల్గొనడం జరుగుతుంది. చాలా టేస్ట్ఫుల్గా ఇది ఏదైతే ఉంటుందో చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇక్కడ రేట్లు నార్మల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా నార్మల్గానే ఉంటాయి. ఎవరైతే చేపల ప్రేమికులు ఉంటారో వాళ్ళు తినడానికి మంచి టైం అది. బొమ్మెలు అన్ని రకాలే మంచి. అయితే మన దగ్గర ఏంటంటే చేపలు చాలా రకాలు ఉన్నాయి, కొన్ని 100 రకాల చేపలు ఉన్నాయి. మన దగ్గర దొరికేది మినిమం ఒక 10, 15, 20 రకాల చేపలు మన దగ్గర తింటారు, కొంటారు, అమ్ముతారు, అన్నీ నడుస్తావు అనమాట. కాకపోతే ఇట్లా చేయడం వల్ల కొద్దిగా సపోర్ట్ వీళ్ళకు మత్స్యకారులకు సపోర్ట్ చేసి ఇలాంటి స్టాల్స్, ఇప్పుడు బిర్యానీ స్టాల్స్ ఉన్నాయి కానీ ఫిష్ స్టాల్స్ మీకు కనబడతారు. అవి ఎందుకో పర్మిషన్ కూడా ఇస్తలేరు. ఈ మధ్య మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం, తప్పకుండా మీరు వీటికి పర్మిషన్ ఇవ్వండి. ఎందుకంటే ఫిష్ ఆరోగ్యానికి మంచిది, అన్నిటికీ మంచిది. అందరు కూడా అన్ని రకాల చేపలు ఇక్కడ ప్రజెంట్గా పెట్టారు. చాలా సంతోషం. అందరూ కూడా దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ 4 days ఉంటుంది ఈ ప్రోగ్రామ్. ఈ 4 daysలో వీళ్ళు సక్సెస్ చేయాలి.
పబ్లికే కదా మనం పబ్లిక్ సపోర్ట్ చేస్తేనే వాళ్ళు నిలబడతారు. ఈ రెండు రకాలుగా ఒక వీక్ ఉద్యోగాలు దొరుకుతాయి, తర్వాత వాళ్ళకు కూడా మంచి పౌష్టికాహారం తిన్నట్టు ఉంటుంది కనుక ఆ దశగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎన్ని రోజులు మనకి స్టోరేజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఏ ఏ రకాలు ఉన్నాయో స్టాఫ్ నిర్వాహకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని ఒక స్కీమ్ మేము ఏర్పాటు చేసుకున్నాము. 300 మెంబర్స్ తోటి మహిళలతో మేము ఏర్పాటు చేసుకున్నామండి. అదేవిధంగా మేము మాది హైదరాబాద్ జిల్లాలో తరుణి ఆఫీస్ అని ఉన్నది. మహిళలందరం కూడా మేము ఈ ప్రోడక్ట్ తయారు చేస్తామండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసేసి 6 మంత్స్ ఉంటుందండి నిల్వ. మేము ఆల్రెడీ చెన్నైకి ఢిల్లీలో కూడా మేము నేషనల్ అవార్డు కూడా మాకు రావడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో తెలంగాణలో ఫస్ట్ అవార్డు మాకే రావడం జరిగింది మహిళలకి. అదేవిధంగా మేము ఢిల్లీకి కూడా వెళ్ళి మేము ఫుడ్ కోర్ట్స్ పెట్టామండి. చెన్నైకి కూడా ట్రైనింగ్ తీసుకున్నాము. ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాము. కొత్తగా వెరైటీగా ఎవరు కూడా ఇలాంటివి పెట్టారు. పచ్చళ్ళతోటి మేము తయారు చేస్తున్నాము. ప్రాన్స్ పచ్చడి, ఫిష్ పచ్చడి అండి. ప్రతి సంవత్సరం ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నా ఈ సంవత్సరం ఎక్కువ మహిళలకే అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి గారు ఉన్నారు. మేడం, ఎట్లా చూస్తారు? ఫుడ్ ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుందండి. తెలంగాణలో జరిగిన దోపిడిని అంతా కూడా నిలదొక్కుంటూ రేవంత్ రెడ్డి గారు ఏదైతే పాలన తీసుకొస్తున్నారో అది మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే ఒక మహిళ బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది, దేశం అంతా బాగుంటుంది. కాబట్టి మహిళలకు పెద్దపీట వేస్తూ తీసుకొని వెళ్తూ ఉన్నారు. లాస్ట్ టైం కూడా మేము ఈ ఉత్సవాలకు వచ్చినప్పుడు ఒకటే చెప్పాం, చేపలను పెంపొందించేటట్టు వాతావరణం మనం ఇది చేసుకోవాలని. ఆ దిశగానే రేవంత్ రెడ్డి గారు చెరువులు ఉంటేనే అందరూ కూడా ఆ చెరువుల మీద బతికే వాళ్ళందరూ కూడా బాగుంటారనే ఉద్దేశంతో ఏవైతే చెరువుల ప్రొటెక్షన్ చేస్తున్నారో అది చాలా మంచి కార్యక్రమం. ఓన్లీ హైదరాబాద్ జిల్లాకి సంబంధించినవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ పెట్టలేదా? అంటే బేసిక్గా ఎవ్రీ ఇయర్ కూడా ఇది మహిళా కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళకి ఇస్తూ ఉంటారండి. వాళ్ళు వచ్చి ఎవరైతే ఇంట్రెస్ట్ తోటి ఉండి ముందుకు వస్తారో వాళ్ళకి అవకాశం కల్పిస్తారు. డెఫినెట్గా జిల్లాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా జిల్లాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాం. రైట్, మరొక స్టాల్ దగ్గర ఉన్నాం మనం. కమలా నగర్కి సంబంధించినటువంటి మా స్టాల్ వద్ద ఉన్నాము. ఇక్కడ స్టాల్ నిర్వాహకులు ఉన్నారు. అమ్మ, ఏమేమో అమ్ముతుంటారు? ఎట్లా ఉంటాయి చేపలు మీ దగ్గర? ఫిష్ నగ్గెట్స్ అండి ఇవి. మన కేఎఫ్సి ఎట్లా ఉంటాయో అంతకన్నా ఎక్కువ బాగా టేస్ట్ ఉంటాయి ఇవి. తర్వాత వచ్చేసి ప్రాన్స్ ఫ్రై, అపోలో ఫ్రై, ఫిష్ ఫ్రై. తర్వాత ఇది తిలాఫీ అండి, ఫుల్ ఫిష్. ఇది 100 రూపీస్, ఒకటి 100 రూపీస్. ప్రతి సంవత్సరం పెడతాం. ఈవినింగ్ అవర్స్ ఎక్కువ వస్తారు. ఎక్కడ నిర్వహిస్తే అక్కడికి వెళ్ళిపోతాం. మేము ఇందిరా పార్క్లో పెట్టాము, పీపుల్ ప్లాజాలో పెట్టాము, తర్వాత రాజేంద్ర నగర్లో పెట్టాము. ఫిష్ కట్లెట్, తర్వాత వచ్చేసి ప్రాన్స్ ఫ్రై, బోన్లెస్ ఫిషెస్ అన్నట్టు, పులుసు, తర్వాత చపాతి, ఇవన్నీ ఉంటాయి. ఫిష్ కర్రీలు, పులుసులే కాకుండా ఇక్కడ మనకు ఏదైతే వండుకునేటువంటి ఒక ఐటమ్స్ ఉంటాయి ఫిష్కు సంబంధించినవి. లాలాపేటకు సంబంధించినటువంటి స్టాల్స్ నిర్వాహకులు ఉన్నారు. ఇక్కడ అడిగి తెలుసుకుందాం. మనకు విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ కర్రీల సంబంధించినవి కాకుండా ఇక్కడ ఏర్పాటు చేశారు కొన్ని. ఇవన్నీ కూడా రొయ్యలండి. ఇది రొయ్య పొట్టు, ఇది పప్పు రొయ్య, ఇది ఉప్పు చేప అంటారు, ఈ ఉల్లెలు, చందమామలు, ఈ బొమ్మిడీలు, కడ్డీలు అని అంటారు, మెత్తలు అవి. ఇవి చీలికలు అండి. ఈరోజు ఫస్ట్ రోజు అండి, ఇంకా 4 days ఉంటాయి, సండే వరకు ఉంటుంది. కేజీ అయితే 800 అట్లా పడుతుందండి. 20 రూపీస్ అండి. అది ఆకుకూర ఫ్రైలు, టమాటాల, పాలకూరల, తోటకూరలు వేసుకుంటే బాగుంటుంది. రొయ్యలు, ఈ వంకాయలలో ఈ మెత్తలు వేసుకుంటే బాగుంటుంది. చాలా నుంచే వివిధ జిల్లాల నుంచి కూడా ఎక్కడికి ఏదైతే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్కి సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారో వాటిని టేస్ట్ చేయడానికి ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. సో మనతో పాటు కొంతమంది ఉన్నారు. ఈ చేప విషయంలో ఏంటంటే, ఇది తెల్ల చేప, రవ్వు చేప. ఇది తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకు రావు అంటే, ఫిష్ కార్డ్ ఆయిల్ ఏదైతే తయారవుతుందో ఆ ఫ్యాట్ ఇందులో ఉంటుంది. ఇది చాలా ఫ్రెష్ వాటర్లో పెరుగుతుంది. దీనివల్ల ఎలాంటి రోగాలు రావు, పైగా కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది. కనుక బాడీ మీరు తిన్న తర్వాత ఎంత ఫాస్ట్ ఉరకగలుగుతారో అంత ఫాస్ట్ ఉరకగలుగుతారు ఈ చేప తినడం వల్ల.
అందుకే ఈ చేపలు తినడం వల్ల ఎంతో ప్రయోజనం, డాక్టర్స్ కూడా చెప్తారు మీకు. మేము ఈ స్టాల్ అనేది ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంగా నవంబర్ 21 నుండి 24 తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. దీనికి ప్రభుత్వం కృషి చేసి మాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. గతంలో ఏంటంటే స్టాల్స్ పెట్టినప్పుడు మా దగ్గర కొంత అమౌంట్ వసూలు చేశారు. ఈసారి మాత్రం మాకు ఉచితంగా స్టాల్స్ ఇవ్వడం జరిగింది. మరియు ఈ చేపల ఉత్పత్తిని ముఖ్యంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవానికి ముఖ్య కారణం చేపల ఉత్పత్తి అనేది పెంచాలి. చేపలు ప్రజలకు రుచికరమైన ఆహారం తినిపించడం అనేది మరియు ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యంగా చేపలు అనేది తినాలి. ప్రజలు ఎందుకు భయపడతారంటే ముళ్ళు ఉంటుంది అనే విధంగా భయపడతారు. కానీ ఇక్కడ మేము చేసే వివిధ రకాల వంటలు పిల్లలకి స్నాక్స్ లాగా తినడానికి ముళ్ళు లేకుండా ఎన్ని రకాలైన ఉండొచ్చు. కబాబ్స్ కానీ, కట్లెట్స్ కానీ, బోన్లెస్ ఫిష్ బిర్యానీ కానీ, బోన్లెస్ ఫ్రై కానీ, ఇలాంటివి రకరకాల వంటకాలు ప్రజలకి మేము రుచి చూపించాలనుకుంటున్నాము. అదేవిధంగా ఈ స్టాల్స్ని 4 రోజులు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే సరసమైన ధరలకే మేము ఇవి వినియోగదారులకు చేరవేరుస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేనటువంటి విధంగా మహిళలకే ఎక్కువగా పెద్దపీటను వేస్తూ ఈసారి గతంలో స్టాల్స్ నిర్వహించాలంటే కొంత అమౌంట్ వసూలు చేసేది, కానీ ఈ సంవత్సరం మాత్రం ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకార చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాల్లో భాగంగా ఈ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. చూడొచ్చు చేప బిర్యానీ, బోన్లెస్, పాంప్లెట్ ఫిష్, చేపల వేపుడు, చేపల పులుసు. అంటే మహిళల ద్వారా ఏ వంటకం ఉంటే రుచికరం వంట ఉంటుంది. అమ్మ వంటలాగా, వదినమ్మ వంటలాగా, చిన్నమ్మ వంటలాగా, పెద్దమ్మ వంటలాగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో ఉచితంగా మేమందరికీ ప్రోత్సహించే విధంగా మహిళా ప్రోత్సాహం అంటే ఏదో 10 రూపాయలు తీసుకొని ఇచ్చే విధంగా కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉచితంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. వారు వచ్చి వారి యొక్క సామర్థ్య ప్రకారంగా ముందుకు వెళ్తుంటే మేము మీకు తోడుగా ఉంటాం, మీకు నీడగా ఉంటామని చెప్పే విధంగా, మహిళా సాధికారత సాధించే విధంగా. అంటే ఇది ఏంటంటే విధానం అనేది అంతరించి ప్రతి ఒక్కరు బిర్యానీ తినండి, మటన్ తినండి, చికెన్ తినంటారు. ఇగో పోషకాహారం ఎప్పుడైనా మీరు చూసారు ఎలాంటివి? మేము మహిళల యొక్క నాయకత్వాన్ని పెంపొచ్చే విధంగా వారికి మేము తోడుగా నీడగా ఉంటాం. అందరిలాగా మేము ఇది చేస్తామని చెప్పము, చేసి చూపిస్తాం. దేశంలో ఉన్నటువంటి మత్స్యకారులకు, తెలంగాణ మత్స్యకారులకు తెలంగాణ రాష్ట్రమే ఆదర్శమయ్యే విధంగా మేము ముందుకెళ్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా మహిళల ద్వారా ప్రారంభిస్తాం. ఆ మహిళల మత్స్యకారు కావాలని కోరుకుంటాం. ఎన్ని రోజుల కార్యక్రమం? 4 days ఉంటుంది. 21 to 24 వరకు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది. వీరందరికీ ప్రోత్సాహాలు వచ్చే విధంగా, అవార్డు ఇచ్చే విధంగా కార్యక్రమం తీసుకున్నాము. మేము భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమం చేపడితే కూడా మత్స్యకారులకు, అదే మహిళా మత్స్యకారులు ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతున్నారు. వాళ్ళకు కిట్స్ ఇచ్చే విధంగా, 2-wheeler వాహనాలు ఇచ్చే విధంగా, 4-wheeler వాహనాలు ఇచ్చే విధంగా, అదేవిధంగా మహిళా మత్స్యకారులందరికీ 3 లక్షల రూపాయల రుణాలు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాం. మహిళా కోఆపరేటివ్ సంఘాల నుంచి ఇక్కడ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మహిళలకు పెద్దపీట వేశారంటూ కూడా మా మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయి కుమార్ చెప్తున్నారు. సో ఇది ఈ స్టాల్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసరావు, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.